ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. సార్ మీరు ఏ స్టేట్ గురించి మాట్లాడుతారో మాకు అర్థమైతే లేదు. మీరు ఇన్ని క్వింటాల మీరు అన్ని క్వింటాల మీరు అని మాట్లాడుకుంటారు. ఇక్కడ చూస్తే మొత్తం ధాన్యం మొత్తం అట్లే ఉంది. సరే అంత పక్కన పెడదాం. ఇక్కడ దౌర్జన్యం ఎట్లా జరుగుతుంది, రైతులను ఎట్లా మోసం చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఒక్క నిమిషం చూసేవాళ్ళు రాజకీయం పక్కన పెట్టండి, రైతుల గురించి ఆలోచించి ఈ వీడియో చూడండి. ఫస్ట్ మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్ వెహికల్ పెట్టలేదు. ఇది కుల్లా అందరు ఊళ్ళలో జరిగే విషయం. ఇప్పుడు ఆ వెహికల్ మనమే పెట్టుకోవాలంటారు. దాన్ని పెట్టుకున్నాం. డబ్బులు ఎవరు ఇస్తారా అంటే ట్రక్ సీట్ ఇస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది అని అంటారు. ఎవరు గ్యారంటీ ఇస్తలేదు. ఇప్పుడు ఇవ్వకపోతే ఎవరిని అడగాలి? రైట్, కష్టపడి రైతే పెట్టుకుండు. ఇప్పుడు అమాలీలో అది ఎక్కియాలంటే ఒక్క సంచికి 30 రూపాయలు తీసుకుంటారు. మా ఊర్లో ఒక ఊర్లో 40, ఒక ఊర్లో 50. కష్టపడి అమాలీలో కూడా డబ్బులు ఇచ్చి ఎక్కించినాం. ఈ ట్రక్ కూడా మిల్లు దగ్గర పోయినాక ఆడ 3 రోజులు ఆగుతుంది. ఈ 3 రోజులు డబ్బులు ఎవరు కట్టుకోవాలి? రైతే కట్టుకోవాలి. ఈ ట్రక్ షీట్లా రాసి ఇస్తారా? ఇయ్యరు. దాన్ని కష్టపడి రైతే కట్టుకుంటూ అనుకుందాం. ఇప్పుడు ఈ ట్రక్ ఆడిపోయినాక ఆ ఒడ్లను దింపడానికి వాడు 50 రూపాయలు అడుగుతున్నాడు. అయినా సరే కష్టపడి రైతు 50 రూపాయలు కట్టేసి దింపేసిండు. ఇప్పుడు ఈడ కాంటా పెట్టేటప్పుడే 2 కిలోలు ఎక్స్ట్రా పెట్టిండు. అది మనం జల్లి బట్టి ఎండకెండేసి ఏ గ్రేడ్ అప్రూవ్ అయినాకనే వీడు కాంటా పెట్టుకుంటూ మనకు సర్టిఫై చేసిండు. ఆడికి పోయినాక వానికి నచ్చినట్టు 4 కిలోలు 5 కిలోలు బ్యాగ్ 10 కిలోలు తీసేస్తుంది. ఎవరి రెస్పాన్సిబిలిటీ? నేనేం అడుగుతున్నా అంటే ఈ గ్యాప్ లో ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు రైతుల గురించి ఏడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? సరే ట్రక్ పెట్టలేదు, ఇవంతా పక్కన పెట్టండి. ఇంత మోసం జరుగుతున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రెస్ మీట్ లో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతారు. రైతులకు మోసాలు జరుగుతలేవు అవి ఇవి. సార్ ఒక్కసారి ఐకేపీకి రండి, ఇక్కడ రైతులు పడే ఇబ్బందులు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీ ఊర్లో ఎట్లుందనేది కింద కామెంట్స్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేసి అలా చూడండి. ప్రభుత్వం కానీ ట్యాగ్ చేసే ప్రయత్నం చేయండి. వస్తాం మళ్ళా రైట్.